అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలను ఎన్ని రకాలుగా వంచనకు గురి చేశారన్న దాని గురించి చర్చించుకోవడానికి ఈ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మరొక ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారికి, మాజీ హోంమంత్రి వనిత గారికి, రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన వివిధ హోదాల్లో ఉన్న మన మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మాట్లాడిన మహిళలు అనేక విషయాలు తెలియజేశారు. చెప్పుకున్న విషయాలు కాకుండా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా విభాగంలో పనిచేస్తున్నాము, మేము మహిళలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ సభ్యులు అని చెప్పుకోవడానికి మనమంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళ యొక్క స్థితిగతులు, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళ యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయని మనం బేరీజ్ వేసుకుంటే, నేను భీమవరంలో ఉంటాను, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అమ్మ మాది. నేను గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అక్కడ ఏ పథకం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాన్ని ఇచ్చినా, అలాగే ఏ అధికారంలో నామినేటెడ్ పదవులు ఇచ్చినా కూడా 50% మహిళలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. మహిళ యొక్క గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా చిన్న చిన్న బెనిఫిట్స్ ఇతర ముఖ్యమంత్రులు ఉండగా మహిళలకు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కుటుంబంలో మన తండ్రి, మన భర్త, మన బిడ్డ ఒక మహిళని ఎంత గౌరవంగా చూస్తారో అంతకన్నా గౌరవంగా ప్రతి మహిళని తన ఇంటి ఆడబడుచుగా భావించి ఏ పథకం అందినా కూడా బయటకు ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లా, ఇంటి గుమ్మం దగ్గరికే మనకి అందించి మహిళ గౌరవాన్ని పెంచారు. అలాగే ప్రతి మహిళకి కూడా మరి 50% స్థానాన్ని కల్పించి అన్ని స్థాయిల్లో నామినేటెడ్ పదవుల్లోనూ కూడా మహిళకి స్థానం కల్పించే ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు రక్షణ వ్యవస్థ గురించి చెప్పుకోవాల్సి వస్తే దిశ యాప్ ద్వారా వివరాలన్నీ ఇంతకు ముందే చెప్పాం. SOS బటన్ నొక్కడం ద్వారా బయటికి వెళ్ళిన మహిళ రక్షణగా ఇంటికి రాగలదని కుటుంబ సభ్యులు ఎంతో ధైర్యంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం ఈ చర్చా వేదిక పెట్టుకున్న పరిస్థితి ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రానికి మహిళలపై నేరాల్లో 2వ స్థానం దక్కింది. మనం ఏది మాట్లాడినా కూడా ఆధారాలతో రికార్డెడ్గా మాట్లాడుతున్నాం, అనాలోచితంగా ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడలేదు. వీటన్నిటిని మరి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అబద్ధ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చింది. ఏ పని చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో అదే చేస్తుంది. ఇందాక భాగ్యలక్ష్మి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు కాబట్టి మనం పాదయాత్ర చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో నేను పెన్షన్ని 3000 చేస్తానని చెప్పిన తర్వాత పసుపు కుంకుమని చివరిలో 3000ని వాళ్ళు పెంచి ప్రతీదీ కాపీ చేయడం తప్పించి ఒక నాయకుడిగా ఒక ప్రజా సంక్షేమానికి ఏ పథకాలు ప్రవేశపెట్టాలని కానీ ఏమి చేయాలన్నా ఒక విజన్ లేని నాయకుడు అందరూ కూడా దూరదృష్టి ఉన్న నాయకుడిగా చెప్పుకోవడం మనం చాలా బాధపడాల్సిన విషయం. ఈరోజు మహిళల్ని ఎంత దారుణంగా మోసం చేసి పథకాలని అంత దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం అప్పులు పాలైపోయిందని చెప్పిన వ్యక్తి సంక్షేమాన్ని ఇచ్చి రాష్ట్రంలో ఎంతో కొంత అప్పు చేస్తే ఈరోజు ఏ సంక్షేమ పథకాలను ఇవ్వకుండా 1,50,000 కోట్ల అప్పుని ఎందుకు చేశారని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మరి ఈరోజు దిశ యాప్కి పేరు మార్చినా, అమ్మఒడికి పేరు మార్చినా, రైతు భరోసాకి పేరు మార్చినా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మార్కు లేకుండా మేము చేసామని ప్రదర్శించుకోవడానికి చేస్తున్న ఈరోజు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రజలంతా కూడా టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా గమనిస్తున్నారు. అబద్ధపు వాగ్దానాలతో 2014లో ఒకసారి మోసం చేశారు, మేనిఫెస్టోని వెబ్సైట్ని తొలగించారు. మీరు ఏమి చేసినా కూడా అబద్ధ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. మేము ఈరోజు అబద్ధాన్ని చెప్పలేక అధికారాన్ని కోల్పోయాం. కాబట్టి రాబోయే రోజుల్లో మనమంతా కూడా అబద్ధాన్ని ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దాన్ని, వారి మాటలను అబద్ధమని చెప్పలేకపోయాం, మనం చేసిన వాటిని ప్రచారం చేసుకోలేకపోయాం. కాబట్టి ప్రజలు ఈరోజు ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలో మన వంతు పాత్ర కూడా మరింత పెంచుకొని రాబోయే ఎన్నికల్లో మనం చురుకుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని ప్రతి మహిళ కూడా గతంలో మాదిరిగా ఆనందంగా రక్షణగా ఉండే విధంగా కృషి చేయడంలో ముఖ్య పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. చిన్న విషయం. అలాగే ఇప్పుడు ఇందులో మీకు ఇచ్చిన బ్రోచర్లో ఎక్కడెక్కడైతే ఎన్ని అరాచకాలు జరిగినాయో లిస్టు ప్రకారం రికార్డెడ్గా ఎవిడెన్స్లతో సహా ఇవ్వడం జరిగిందమ్మా. ఇందులో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆకివీడులో గత 10 రోజుల క్రితం ఒక 7 సంవత్సరాల అమ్మాయిని 72 సంవత్సరాల ఒక వృద్ధుడు రేప్ చేసినప్పుడు
అక్కడికి వెస్ట్ గోదావరిలో ఉన్న 7 నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎక్స్ హోమ్ మినిస్టర్ వనిత గారు, పార్లమెంట్ ఇన్ఛార్జిగా నేను అందరూ పరామర్శించి జరిగినప్పుడు మేము వెళ్ళేసరికి 2 రోజులు గడిచింది. ఆ రోజుకు కూడా అక్కడికి ఏ ఒక్క వ్యక్తి కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వారు కానీ అధికారులు కానీ ఎవరు ఆ బిడ్డను పరామర్శించకపోవడం, మేము వెళ్ళినప్పుడు ఆ బిడ్డ మంచం మీద పడుకుని ఉంటే ఆ బిడ్డ గురించి తల్లిదండ్రులు చెప్తున్న బాధని విన్నప్పుడు మరి ఈరోజు మహిళగా పుట్టడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% మహిళలకు ఇస్తున్నారు, అధికారంలో సీట్లన్నీ పోతున్నాయని సరదాగా, నేను ఇది జోక్గా చెప్పడం కాదు, మా నియోజకవర్గంలోని వారంతా మేము కూడా ఆడవాళ్ళగా పుట్టుంటే బాగుండు, మా పదవులన్నీ మీరు తీసుకుపోతున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఎన్నోసార్లు అన్న సందర్భాలు మేము విన్నాం. మరి ఈరోజు ఒక మహిళగా పుట్టడానికి భయపడే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఆ బిడ్డను పరామర్శించకపోగా మరి మన ప్రభుత్వంలో ఏదైనా చిన్న అనుకోని సంఘటన జరిగితే హోమ్ మినిస్టర్ వెళ్ళేవారు, మహిళా కమిషన్ చైర్మన్ వెళ్ళేవారు, సభ్యులు వెళ్ళేవారు, అధికారులను పంపించి వారికి అండగా నిలబడేవారు. ఈరోజు అఘాయిత్యం చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతను ఎన్టీఆర్ యొక్క విగ్రహాన్ని పెట్టిన వ్యక్తి. ఆ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. గతంలో కూడా ఒక 11 సంవత్సరాల అమ్మాయిని అతను ఇదే అత్యాచారం చేశాడని చెప్పినప్పుడు వీరు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఏ ఒక్కరూ పరామర్శించకపోగా మనం వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పక్షాన కొంత ఆర్థిక సాయాన్ని కూడా అందజేయమని చెప్పారు. వారు ఆ అఘాయిత్యం చేసిన దోషికి కొమ్ము కాయడం అన్నది కూడా ప్రత్యక్షంగా అక్కడ సాక్షులు ఒక 50 మంది ఆడవాళ్ళు వచ్చి చెప్పారు. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరిచి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పరిపాలిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తుల్ని కక్షపూరిత అరెస్టుల్ని చేయడం కాకుండా ఈ దోషుల్ని కఠినంగా శిక్షించాలి. మహిళే కాదు, చిన్న బిడ్డ, 3 సంవత్సరాల బిడ్డ, 6 సంవత్సరాల బిడ్డపై కూడా అఘాయిత్యాలు ఇంత దారుణంగా ఇంత లిస్టును మనం ప్రత్యక్షంగా పెట్టినప్పుడు ఎందుకు దీనిపై చర్చ చేయట్లేదు? మీరు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవడం లేదు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో మహిళల తరలించబడుతున్నారని చెప్పి ఆధారాలు లేని ఆరోపణలు చేసినప్పుడు ఈరోజు ఇన్ని ఆధారాలతో ఉన్నప్పుడు దీనిపై చర్చ చేసి మహిళల రక్షణ కోసం, మహిళల కోసం మీరు తక్షణం స్పందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మీరు వీటన్నిటికీ సమాలోచన చేసుకుని దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని కోరుకుంటూ అందరికీ నమస్కారం.